హలో అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు డాలీ మల్టీ ఆర్ట్స్. ఈరోజు మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చామండి. ముందుగా జై శ్రీమన్నారాయణ అని కామెంట్ పెట్టండి. ఇప్పటికే మాఘమాసం మొదలయ్యింది. ముక్కోటి దేవతలకు ప్రీతికరమైన మాసం మాఘమాసం. ఫిబ్రవరి 4 మంగళవారం నాడు రథసప్తమి వచ్చింది. రథసప్తమి రోజున చేసే పూజల వల్ల, అలాగే కొన్ని శక్తివంతమైన పరిహారాల వల్ల కోటి రెట్ల పుణ్య ఫలితాలను పొందవచ్చు. సూర్య భగవానుడు పుట్టినరోజునే రథసప్తమి పండుగగా జరుపుకుంటారు. సకల దేవతలు ఆ రోజున మన భూమిపైకి వస్తారు. సకల జగత్తుకి వెలుగునిచ్చే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశా నిర్దేశాన్ని మార్చుకునే రోజునే రథసప్తమి. ఇలాంటి శక్తివంతమైన రథసప్తమి నాడు మనం కొన్ని నియమాలను పాటిస్తే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. కుటుంబ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. రథసప్తమి పూజా విధానం, పాటించవలసిన పరిహారాలను గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ నెల ఫిబ్రవరి 4వ తేదీన రథసప్తమి వచ్చింది. అత్యంత పవిత్రమైన పండుగలలో రథసప్తమి పండుగ చాలా ముఖ్యమైనది. ఎంతో పవిత్రమైన ఈ రథసప్తమి రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్ర లేవాలి. ఈ రోజున పొరపాటున కూడా ఆలస్యంగా నిద్ర లేవకూడదు. ఈ రథసప్తమి పండుగ రోజున ఇంటి ముందు ఖచ్చితంగా రథం ముగ్గును వేసుకోవాలి. రథసప్తమి రోజున ఖచ్చితంగా తలస్నానం చేయాలి. ఈ రోజున తలస్నానం చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న అష్టదరిద్రాలన్నీ కూడా తొలగిపోయి మీకు అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి. ముఖ్యంగా ఈరోజు స్నానం చేసేటప్పుడు నీటిలో జిల్లేడు ఆకులను వేసుకొని తలస్నానం చేయాలి. జిల్లేడు ఆకులు అందుబాటులో లేనప్పుడు చిక్కుడు ఆకులను వేసుకొని స్నానం చేయవచ్చు. కాబట్టి రథసప్తమి రోజున స్నానం చేసేటప్పుడు 7 జిల్లేడు ఆకులను లేదా 7 చిక్కుడు ఆకులను కానీ తీసుకొని వాటిని మీ తలపైన అలాగే భుజాలపైన ఉంచుకొని స్నానం చేయండి. జిల్లేడు ఆకులను సూర్యునికి ప్రతీకగా భావిస్తారు. రథసప్తమి రోజున ఎవరైతే ఇలా చేస్తారో అలాంటి వారికి ఊహించలేనంత ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. ఇక పట్టిందల్లా బంగారం అవుతుంది. అలాగే ఆరోగ్యపరంగా చూసుకున్నా కూడా జిల్లేడు ఆకులను ఒంటికి తగిలేలాగా పెట్టుకొని స్నానం చేస్తే తడిసిన జిల్లేడు ఆకుల నుండి ఎన్నో ఔషధ గుణాలు మన శరీరంలోకి చేరుతాయి. దీని వలన మంచి ఆరోగ్యం లభిస్తుంది. మీకున్న అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. రథసప్తమి సందర్భంగా ఉదయం తలస్నానం చేసిన తర్వాత నీటిలో ఒక ఎర్రటి పుష్పాన్ని వేసి సూర్యభగవానునికి అర్ఘ్యం సమర్పించండి. ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ సూర్యునికి అర్ఘ్యం సమర్పిస్తే ఇక మీ జన్మ ధన్యమైపోయినట్లే. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి. సూర్య భగవానుని ఆశీర్వాదంతో మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి. రథసప్తమి రోజున చేసే పూజల వల్ల రెట్టింపు పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. కాబట్టి ఈ రథసప్తమి రోజున పూజా గదిలో ఒక ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి. సప్తమి నాడు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని వేద పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ రథసప్తమి పండుగ నాడు ఇంట్లో ఖచ్చితంగా పాలు పొంగించాలి. ఇంట్లో పాలు పొంగించి పాయసాన్ని తయారు చేసి దేవుడికి నైవేద్యంగా సమర్పించండి. ఈ రథసప్తమి పండుగ నాడు శుభ్రం చేసుకొని పసుపు రాసుకొని కుంకుమ బొట్లను పెట్టి పాలు పొంగించండి. స్టవ్ని ఈ విధంగా శుభ్రం చేసుకొని పసుపు కుంకుమ బొట్లు పెట్టి పాలు పొంగించండి. పాలలో కొత్త బియ్యం, బెల్లం, కొంచెం నెయ్యి, యాలకులు వేసి పరమాన్నం తయారు చేయండి. ఈ పరమాన్నాన్ని దేవుడికి నైవేద్యంగా పెట్టేటప్పుడు చిక్కుడు ఆకులపైన పరమాన్నాన్ని వేసి దేవుడికి నివేదించండి. మీ మనసులో ఉన్న కోరికను ఖచ్చితంగా చెప్పుకోండి. అది నెరవేరుతుందని మన యొక్క నమ్మకం. అలాగే ఆయుర్వేద గ్రంథాల ప్రకారం చిక్కుడు ఆకుల మీద వేడివేడి పరమాన్నాన్ని నివేదిస్తే ఆ ఆకులోని ఔషధ గుణాలన్నీ పరమాన్నంలోనికి చేరుతాయంట. ఈ నైవేద్యాన్ని మన కుటుంబం అంతా స్వీకరించడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా జీవితాంతం ఆరోగ్యంగా ఉండవచ్చు. చిక్కుడు ఆకులు అందుబాటులో లేనివారు తమలపాకుల పైన కూడా నివేదించవచ్చు.
రథసప్తమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఎరుపు రంగు పువ్వులతో దేవుణ్ణి పూజించండి. సూర్యుడు జన్మించిన రథసప్తమి నాడు ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ విధంగా చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోయి మీ జాతకం అదృష్టంతో నిండిపోతుంది. మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే తులసి మొక్క ముందు ఒక రథం ముగ్గును వేసి తులసికి కోటలో ఒక దీపాన్ని వెలిగించండి. ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. జన్మజన్మల అదృష్టం మీ ఇంటికి వరిస్తుంది. లక్ష్మీ కటాక్షం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది. రథసప్తమి రోజున పొరపాటున కూడా ఈ పనులు అస్సలు చేయకూడదు. రథసప్తమి నాడు ఉప్పు తినకూడదు. రథసప్తమి రోజున ఉప్పును తినడం వల్ల జాతక దోషాలు ఏర్పడతాయని నమ్మకం. అలాగే ఈ రోజున ఎవరిపైనా కోపం చూపించకూడదు. వివాదాలకు దూరంగా ఉండాలి. మద్యం మాంసాహారం స్వీకరించకూడదు. రథసప్తమి రోజున భార్యాభర్తలు గొడవ పడకూడదు. ఇది పేదరికానికి దారితీస్తుంది. అలాగే మధ్యాహ్న సమయంలో నిద్రించకూడదు. ఈ రథసప్తమి రోజున సాయంత్రం సమయంలో ఏదైనా శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శించుకుంటే చాలా మంచిది. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ రథసప్తమి రోజున మీ ఇంట్లో సూర్య యంత్రాన్ని పెట్టుకోండి. చాలా శుభం. ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి. రథసప్తమి రోజున ఆదిత్య హృదయాన్ని చదివితే చాలా మంచిది. ఆదిత్య హృదయం పాటిస్తే మనకు కుటుంబంలో ఉన్న తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుంది. ఈ రోజున చిమ్మిల్ని దానం చేస్తే కూడా చాలా మంచిది. ఈ రథసప్తమి పండగ రోజున సూర్యదేవుడు తన శక్తివంతమైన కిరణాలతో తన భక్తులందరినీ ఆశీర్వదిస్తాడంట. మన జాతకంలో సూర్యుని ఆశీర్వాదం ఉంటే జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతాము. మన జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే అనేకమైన ఆర్థిక నష్టాలను మనము ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ రథసప్తమి పండుగ నాడు సూర్యుడికి నీటిని సమర్పించడం, సూర్య మంత్రాలను చదవడం ద్వారా మీ జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.